శ్రీమాత్రే నమః. తులసి మొదట్లో శివలింగాన్ని పెట్టి పూజించుకోవచ్చా అని చెప్పి చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. హాయిగా పూజించుకోవచ్చు. అసలు అనుమానం ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాలేదు. మీరు పూజించుకోవాలని అనుకుంటే తులసి మొక్కలోనూ పెట్టుకోవచ్చు, లేదు అంటే మీ ఇంట్లో పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఈ అంటు ముట్టు కలిపేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో పెట్టుకుంటే అన్ని కలిసిపోతాయని ఉద్దేశంతో ఈ విగ్రహాలు ఇవన్నీ పెట్టుకోరు. శివలింగాన్ని మాత్రం తులసి మొక్క మొదల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఇంట్లోకి రాని సమయంలో తులసి మొక్కను ముట్టుకోం కాబట్టి శివలింగాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకుంటే అభిషేకం అయిపోతుంది, పూజ అయిపోతుంది, హాయిగా పవిత్రంగా ఉంటారు అనే ఉద్దేశంతో హాయిగా నిస్సంకోచంగా ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా మీరు తులసి మొక్క మొదల్లో శివలింగాన్ని పెట్టుకుని పూజించుకోవచ్చు. తులసి మొక్క మొదల్లో శివలింగాన్ని పెడితే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసినట్లేం కాదు. మనకి పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో జగన్నాథుడి పక్కన ఎవరుంటారు చెప్పండి? సుభద్రాదేవే కదా ఉంటారు. మనకి కాస్త బుద్ధితోటి విచక్షణతోటి ఆలోచించాము అంటే ఏం చెయ్యొచ్చో ఏం చేయకూడదో అనేది తెలుస్తుంది. మీరు పూజించుకోవాలి శ్రద్ధగా అనుకుంటే హాయిగా పెట్టుకుని మీరు పూజ చేసుకోవచ్చు. అలాగే శివాలయానికి వెళ్తాం కదా, ఈ కార్తీక మాసంలో దీపారాధన చెయ్యాలి అన్నా, ఇంట్లో అభిషేకం చెయ్యాలి అన్నా నిత్యం తలస్నానం చేసే అభిషేకం చెయ్యాలా, అలాగే నిత్యం తలస్నానం చేస్తేనే ఈ కార్తీక మాసంలో దేవాలయానికి వెళ్ళాలా అని చెప్పి అడుగుతున్నారు. నిత్యం తలస్నానం చెయ్యాలని ఏమీ లేదు. కంఠస్నానం చేసి మీరు ఇంట్లో అభిషేకము చేసుకోవచ్చు. అలాగే దీపారాధన కూడా వెలిగించుకోవచ్చు. కానీ కొన్ని తప్పులు చేయకండి. మనం స్నానం చేసేసి దీపారాధన చేస్తున్నప్పుడు జుట్టు విరబోసుకుని దీపారాధన చేయకండి. అసలు దేవతార్చన జుట్టు విరబోసుకుని చెయ్యకూడదు, అది మహాదోషం. ముందు జుట్టు ముడి పెట్టుకుని బొట్టు పెట్టుకుని చక్కగా సంప్రదాయంగా మీరు పూజ చేసుకోండి. మీరు విరబోసుకుని చేసుకున్నారని అనుకోండి, ఫలితం అసలు ఉండదు, శూన్యం అనమాట. అలాగే ఈ కార్తీక మాసంలో మేమేమో శివాభిషేకం చేయించుకుంటాం కదా, నాన్ వెజ్ తినచ్చా అని అడుగుతున్నారు. నాన్ వెజ్ తినచ్చా అని అడిగితే దానికి నేను ఏం సమాధానం చెప్తాను చెప్పండి? కార్తీక మాసం ఎంత విశేషమైనది. అలాంటి దాని ఎల్లాళ్ళు మనం పూజ చేసుకుంటుంటే నాన్ వెజ్ తినచ్చా అంటే ఏం చెప్పగలం? మీ ఇంటి పరిస్థితులను బట్టి మీరు ఆలోచించుకోండి. ఏది మంచి ఏది చెడు అనేది ప్రతిదీ ఇంకొకరు చెప్పరు కదా. కొన్ని మన మనసుకి కూడా తెలుస్తాయి కదా. మీరు అలా అడిగారు అంటే అర్థం ఏంటి? ఏదో మూల తినకూడదు అని ఉండి బట్టే కదా మీరు ఎలా అడిగారు. కాబట్టి అది మీ మనసును బట్టి చూసుకోండి. కానీ కార్తీక మాసంలో చక్కగా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుంటున్నాము అంటే మాంసాహారం మానేయడమే మంచిది.